మీ అందరి లోపల కూడా అంతర్గతంగా కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాకపోతే ఆ శక్తి సామర్థ్యాలను మనం ఎక్కడ వాడుతున్నాం అనేది ఇంపార్టెంటు. నాది మైండ్ పవర్ అని చెప్పి 4 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో చెప్తుంటే ఒక లైన్ నేను ఏమని, యూ కెన్ అచీవ్ వాట్ యు థింక్, ఆర్ యూ విల్ అచీవ్ వాట్ యు థింక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లెక్చరర్స్ కానీ, మన జీవితంలో మనం ఏది ఆలోచిస్తే అదే మన దగ్గరికి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మన జీవితంలో మనం ఏది ఆలోచిస్తే అదే మన దగ్గరకు వస్తుంది. ఒక్క మాటలో నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ప్రతి ఒక్కరు, నీవు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్కొక్కరికి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయంట. ఎన్ని ఆలోచనలు వస్తాయి బేట? 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. ప్రతి ఒక్కరికి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి కదా. ఈ 60,000 నుంచి 70,000 ఆలోచనల లోపల మెజారిటీ ఆఫ్ థాట్స్ నువ్వు దేని గురించి అయితే చేస్తున్నావు అదే నీ లైఫ్లోకి వస్తుంది. అంటే ఎక్కువ సార్లు నువ్వు రియల్గా చెప్తున్నావు, సార్ నా జీవితం మొత్తం డాష్ అవుతుంది సార్, నా జీవితం మొత్తం రాంగ్ రూట్లో పోతుంది అంటే నీకు తెలియకుండా గతంలో ఎన్నోసార్లు దీని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఈ లైఫ్ నీకు వచ్చింది. మరి చాలామంది యూత్ ఏం ఆలోచిస్తారు? రోజుకొచ్చే 70,000 ఆలోచనల లోపల ఎన్నిసార్లు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నావు, ఎన్నిసార్లు రియల్గా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఆలోచిస్తున్నావు, ఎన్నిసార్లు రియల్గా నీ మీద నీ గుండె మీద చేసుకొని చెప్పు, ఎన్నిసార్లు నీ మీద నీకు నమ్మకంతో ఆలోచిస్తున్నావు. మొత్తం యూత్ మొత్తం ఏమైపోయిందంటే నెగిటివ్ థాట్స్తోని, నెగిటివ్ థింకింగ్తోని జీవితం నాశనం చేసుకుంటున్నారు. నెగిటివ్ చెప్తున్నా, ఒక ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు మొత్తం అమ్మాయిలని ఒకటే క్వశ్చన్ కామన్గా అడిగిరాట. ఒక క్వశ్చన్ అడిగిరాట అమ్మాయిలను మొత్తం, ఏమనంటే, అమ్మ నువ్వు రేపటి నుంచి అబ్బాయి అయితే ఏం చేస్తావు, టుమారో ఆన్వర్డ్స్ నీ జెండర్ చేంజ్ అయ్యి నువ్వు అబ్బాయి అయితే ఏం చేస్తావు అంటే, కొంతమంది అమ్మాయిలు ఏమన్నారంట, నేను మంచిగా సినిమాలకు పోతా సార్, షికార్లకు పోతా సార్, నేను కూడా బైక్ తీసుకొని పోతా సార్, కారు నడిపించుకుంటూ పోతా సార్ అని చెప్పి ఏమో రీజన్స్ చెప్పిరట. కానీ ఒక్క అమ్మాయి ఏం చెప్పిందంటే, అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క అమ్మాయి ఏం చెప్పిందంటే, రియల్గా సార్ రేపటి నుంచి నేను కనుక అబ్బాయిని అయితే ఫస్ట్ ఆ దేవునికి 100 కొబ్బరికాయలు కొడతా. ఎందుకు అంటే, మా ఇంట్లో రోజు నేను ఉదయం లేచిన తర్వాత మా నాన్న కాళ్ళకు మోకాళ్ళకు నూనె ఆయిల్ పెట్టి మర్దన చేస్తే తప్ప ఆ రోజు మా నాన్న నడవడు. ఎన్నో రోజులు నేను అనుకుంటుంటే, అరే ఇంత వయసు పైబడుతుంది, రేపు పొద్దున్న నా పెళ్ళి అయిన తర్వాత నేను అత్తగారింటికి పోయిన తర్వాత మా నాన్న కాళ్ళకు నూనె ఎవరు పెడతారు, మా నాన్నని ఎవరు నడిపిస్తారని చెప్పి చాలా బాధగా ఉంటుండే సార్. రియల్గా రేపటి నుంచి నేను అబ్బాయిని అయితే చచ్చిపోయే వరకు మా నాన్న కాళ్ళకు నూనె రుద్దుకుంటూ మా నాన్నకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించండి అని చెప్పి అనుకుంటా అని చెప్పిండు బాస్. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్. అంటే అమ్మాయి చూడండి, నువ్వు రేపొద్దు నుంచి నీ జెండర్ మారితే ఏంటంటే అంత పాజిటివ్గా థింక్ చేసి చెప్పింది. రియల్గా బేట ఈ రకంగా పాజిటివ్ థింక్ చేస్తూ ముందుకెళ్తూ మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి. ఇక్కడ ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలకు చెప్తున్నా, 2 రకాల మైండ్ సెట్లు ఉంటాయి. ఒకటి గ్రోత్ మైండ్ సెట్, 2 ఫిక్స్డ్ మైండ్ సెట్. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, 2 గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. రియల్గా చెప్పండి, నువ్వు లైఫ్లో బాగుపడాలంటే ఏ మైండ్ సెట్ ఉండాలి? మనకు ఏ మైండ్ సెట్ ఉండాలి? గ్రోత్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అవకాశాలు లేకపోయినా కూడా అవకాశాలు సృష్టించుకుంటారు. ఒక్క విషయం చెప్పాలంటే, చాలామంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చాలు నాకు ఈ జీవితం చాలు, నెలకు 10,000 వస్తున్నాయి చాలు, నేను బతికితే చాలు అంటే ఇక వాడు అంతవరకే బతకనికి ఆలోచన చేస్తాడు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఒక గూర్ఖగాడు తెలుసు కదా మీకు, గూర్ఖా నైట్ డ్యూటీ చేసుకుంటే ఒక గూర్ఖా తిరుగుతుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ గూర్ఖకు దేవుడు ప్రత్యక్షమై ఆ గూర్ఖకి ఏమంటాడంటే, అరే గూర్ఖా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ కోరిక ఏమన్నా ఉంటే గోర్ఖో తీరుస్తా అంటాడు. ఆయన ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న గూర్ఖా ఆయన. చూడు దేవుడు ఏమంటున్నాడు, నీ కోరిక ఏమన్నా ఉంటే గోర్ఖో అంటే, అప్పుడు ఆ గూర్ఖా ఏమన్నాడంట, స్వామి రియల్గా స్వామి ఇది నా అదృష్టము, నువ్వు నన్ను కోరిక కోరుకోమంటున్నావు, నాకేం కావాలంటే 5 ఎకరాల భూమి కావాలి, ఓకే తదాస్తు ఇస్తా. ఏం కావాలి? 5 ఎకరాల ల్యాండ్ కావాలి, ఓకే తదాస్తు ఇస్తా అన్నాడు. ఆ 5 ఎకరాల ల్యాండ్ లోపల పెద్ద ప్యాలెస్ కావాలి నాకు, ఓకే తదాస్తు ఇస్తా. ఆ ప్యాలెస్ కూడా ఎట్లుండాలి? మొత్తం బంగారంతో తయారు చేసిన ప్యాలెస్ అయి ఉండాలి, ఓకే బేటా అది కూడా వస్తుంది తదాస్తు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే గూర్ఖా, 5 ఎకరాల ల్యాండ్, దాంట్లో పెద్ద ప్యాలెస్, అది బంగారంతో తయారు చేసిన ప్యాలెస్ అయి ఉండాలి, మర్చిపోకుండా దేవుడా ఆ ప్యాలెస్కు నన్నే వాచ్మెన్ చేయని అడిగిండట. ఏం చేయాలి? నన్నే వాచ్మెన్ చేయి. చూడండి వాని థింకింగ్ ఎక్కడుంది. దేవుడు వచ్చి నీకు ఏం కావాలో కోరుకో అంటే వాడు 5 ఎకరాల ల్యాండ్ అడిగిండు, పెద్ద ప్యాలెస్ అడిగిండు. ఆ ప్యాలెస్లో ఉంటే రాజభోగాలు అనుభవించాలని కోరుకుంటాడా? గూర్ఖా నుంచి పోయి ఆ బిల్డింగ్కి నేనే వాచ్మెన్ ఉండాలంట. మళ్ళీ రియల్గా చెప్తున్నా బెట్ట, గ్రోత్ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. గ్రోత్ మైండ్ సెట్ అంటే చాలామంది పిల్లలు, ఏం జాబులు సార్, మేము చదివిన చదువులకు జాబులే దొరుకుతలేవు, జాబ్ ఇస్తేనే బతుకుతావా? రియల్గా చెప్తున్నా, ఈరోజు బయట ఎన్ని అవకాశాలు ఉన్నాయి, నువ్వు ముందుకెళ్ళాలంటే నువ్వు రెడీగా లేవు ఫస్ట్. ఒక అబ్బాయి ఇందాక వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడి చాలా బాగా చెప్పిండు, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. మీ టీచరు మీ లెక్చరర్స్ చదువుకునేటప్పుడు అడగండి బాస్,
మ్యాథ్స్లో కానీ బయాలజీలో కానీ ఒక సబ్జెక్ట్లో ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ స్కూల్కు కానీ కాలేజ్కి కానీ వెళ్ళి ఆ టీచర్ని ఆ లెక్చరర్ని అడిగితే కానీ ఆ డౌట్ క్లియర్ అయ్యేది కాదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే నీకు ఏం కావాలన్నా, ఏం డౌట్ ఉన్నా, ఫ్యూచర్ గురించి, దేని గురించి, ఒక కోర్సు గురించి, నీ లైఫ్ సెటిల్మెంట్ గురించి ఏం కావాలన్నా ఆన్లైన్లో అన్నీ రెడీగా ఉన్నాయి. సోషల్ మీడియాలో నువ్వు రెడీగా లేవు. ఫస్ట్ రియల్ చెప్తున్నా, ఇంతకుముందు గతంలో చదువుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ కాలేరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అంటే ఓకే, పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. కానీ ఈ జనరేషన్ లోపల ఇన్ని ఆపర్చునిటీస్ పెట్టుకొని, ఇంత సోషల్ మీడియా ఆపర్చునిటీస్ పెట్టుకొని నువ్వు లైఫ్లో సెటిల్ కాకపోతే బెటర్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడకపోతే అది 100% ఎవరు తప్పు అవుతుంది అంటే మీ తప్పే అవుతుంది. ఎవరు తప్పు అవుతుంది? అది మీ తప్పే అవుతుంది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా గ్రోత్ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక దగ్గర ఒక పెద్ద చెప్పుల కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినా మొత్తం అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేదంట. అయితే వాళ్ళు ఈసారి మీటింగ్ దేని గురించి పెట్టుకున్నారంటే వాళ్ళ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది, ఈసారి బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలన్నా వద్దా అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎక్కడ అంటే ఐలాండ్ అంటే తెలుసు కదా మీకు, 3 సైడ్లు వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది, భూమి ఉంటుంది. అక్కడ కొన్ని లక్షల మంది పీపుల్ ఉన్నారు. కానీ అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న లక్షల మంది పీపుల్ ఎవరు కూడా కాళ్ళకు చెప్పులు వాడరంట. ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కాళ్ళకు చెప్పులు తొడగరంటారు. అయితే వీళ్ళంతా మీటింగ్ పెట్టుకొని ఎంప్లాయీస్ని అందరిని అడుగుతున్నారు, మనది ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది కదా, నెక్స్ట్ మనము అక్కడ ఐలాండ్ లోపల ఒక కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మీ ఒపీనియన్ చెప్పండి అంటే అక్కడ ఉన్న 99% ఎంప్లాయీస్ ఏం చెప్పారంట, సార్ అనవసరంగా సార్, డబ్బులు బొక్క సార్, మనకు ఆ ఐలాండ్లో ఒక్కరు కూడా చెప్పులు వేసుకోరు సార్, మనం పోయి చెప్పుల బిజినెస్ పెట్టినామనుకో ఎవ్వడు కొన్నాడు సార్ అని చెప్పారట. కానీ ఒక్క పర్సన్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు, ఫ్యూచర్ గురించి ఆలోచన చేసేవాడు, విజన్ ఉన్నవాడు, వాడు చెయ్యెత్తి లేచి నిలబడి ఏం చెప్పినట్ట, సార్ అది కాదు సార్, మనం 100% ఐలాండ్లో కంపెనీ స్టార్ట్ చేయాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఐలాండ్లో ఎవ్వరు చెప్పులు వాడరు కాబట్టి మనం ఒక్కసారి వాడటం అలవాటు చేస్తే 100% బిజినెస్ మనదే అవుతుంది. ఎస్ఆర్ నో? ఈరోజు చూడండి బేట, జియో లేనప్పుడు ఇంటర్నెట్ ఎవరు వాడుతుంది? జియో లేనప్పుడు ఇంటర్నెట్ ఎవరు వాడుతుంది? ఏమనుకున్నాడు, ఏం విజన్తో వచ్చిండు, ఏం గ్రోత్ మైండ్ సెట్తో వచ్చాడు మార్కెట్ లోపలికి. ఈరోజు ఇంటర్నెట్ అంటే ఎవరు తెలియదు, యూట్యూబ్ అంటే ఎవరు తెలియదు, వాట్సాప్ అంటే ఎవరు తెలియదు, ఫేస్బుక్ అంటే ఎవరు తెలియదు. ఈ సోషల్ మీడియాని ఫస్ట్ అలవాటు చేస్తాం జనాలకు. అసలే అలవాటు లేని ఈ జనాలకు ఈ సోషల్ మీడియాని అలవాటు చేసిన తర్వాత బిజినెస్ చేసుకోవచ్చు అని ఆ రోజు ఆలోచన చేసిండు. కాబట్టి ఈరోజు రోజుకు కొన్ని కోట్ల రూపాయలు జస్ట్ మనం వాడే ఇంటర్నెట్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు వెళ్తున్నాయి జియో కంపెనీకి. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ మైండ్ సెట్. చాలామంది పిల్లలు అవకాశాలు లేవు, నాకు ఆపర్చునిటీస్ వస్తలేవు అంటే నువ్వు ఎక్కడున్నావు ఆలోచన చేసుకో. ఫిక్స్డ్ మైండ్ సెట్తో నువ్వు ఒక్కసారి గ్రోత్ మైండ్ సెట్తో థింక్ చేస్తాడు. నీకు ఆపర్చునిటీస్ తెలియకపోతే అడుగు, చాలా ఉన్నాయి. కానీ బాయిల కప్పలాక నువ్వు ఆన్నే ఉండి నాకేం అవకాశాలు దొరుకుతలేవు, నేను ఎదగలేను, నేను సక్సెస్ కాలేను అంటే అది నీ తప్పు. రియల్గా చెప్తున్నా బెటర్, చాలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎంత అద్భుతమైన జీవితం అంటే ఈ రకంగా గ్రోత్ మైండ్ సెట్తో ముందుకెళ్తూ. ఒక్క ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరు లైఫ్లో సెటిల్ అయినారు అనుకోండి, లైఫ్లో సెటిల్ అయినారు బెటర్, మీరు లైఫ్లో సెటిల్ అయినారు, ఎంత డబ్బు ఉందంటే కావాల్సినంత డబ్బు ఉంది మీ దగ్గర, కావాల్సినంత డబ్బు ఉంది. ఒకరోజు మీరు ఏమనుకున్నారంటే ఒక 30 లక్షలు ఖర్చు పెట్టుకొని మొత్తం వరల్డ్ మొత్తం టూర్ అవుతామని చెప్పి కార్ తీసుకొని బయలుదేరింది. 30 లక్షలు అయితే, 50 లక్షలు అయితే, ₹1,00,00,000 అయితే తర్వాత విషయం. మొత్తానికైతే ప్రపంచం మొత్తం తిరుగుదామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, కార్ తీసుకున్నారు, మంచి లగ్జరీ కార్ తీసుకొని ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాం జర్నీ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళారు. మెహదీపట్నం దగ్గర సిగ్నల్ పడ్డది. మెహదీపట్నం దగ్గర సిగ్నల్ పడి మీ కార్ ఆగింది. మీ కార్, జాగ్రత్తగా వినండి, మీ కార్ ఆగింది. మీ కార్ దగ్గరికి ఒక అతను చిన్న చిన్న బొమ్మలు ఏంటివో పట్టుకొని వచ్చాడు. ఇట్లా చిన్న డాగ్ బొమ్మలు ఉంటాయి చూడు, అవి పట్టుకొని వచ్చాడు. 200 అని అమ్ముతున్నాడు. నీకు ఎంత బాగా నచ్చింది ఆ బొమ్మ అంటే ఇమ్మీడియట్గా తీసుకుందామని మనసుకు నచ్చింది. వాడిని పిలిచినావు, అరే అబ్బాయి ఇక్కడ రా, నువ్వు ఎంత అంటే వాడు 200 అని చెప్పిండు. నువ్వేం అడిగినావు, 50కి ఇస్తావా అని అడిగినావు. ఎందుకంటే వాడు చెప్పిన దానికి మనం ఆఫ్ అడుగుతాం, మనకు తెలుసు, అవును కదా. 200 వాడు చెప్తే మనం ఎంత అడిగినాం, 50 రూపీస్ అడిగినాం. వాడేమన్నాడు 50 రూపీస్కి రాదు సార్, లాస్ట్ 150 ఇస్తాను. నువ్వేమన్నావు 60 అన్నాడు. వాడేమన్నాడు 140 అన్నాడు. నువ్వేమన్నావు 70 అన్నాడు. వాడేమన్నాడు 130 అన్నాడు. నువ్వేమన్నావు అరే బాబు లాస్ట్కి 90 రూపీస్ కానీ రా అన్నాడు. వాడిగా కన్విన్స్ అయ్యామన్నాడు, సార్ ఇక 90 అంటే నాకు పడదు సార్, 100 రూపీస్కి ఇస్తా అన్నాడు. నువ్వెంత అడిగినావు 90, ఆయన ఎంత ఇస్తాడు 100 రూపీస్కి ఇస్తాడు. నువ్వు ఆ 10 రూపాయల బేరం కాడ వీడు 90కి ఇస్తే బాగుండే అని చెప్పి తీసుకోలేవు ఆ బొమ్మ తీసుకోలేవు. వాడు వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాను. మెహదీపట్నం దాటి కొద్దిగా హైదరాబాద్ దాటి ముందుకు వెళ్తున్నావు. నీ మనసులో ఒకటే తిరుగుతుంది, అబ్బా 10 రూపాయలే కదా, 100 రూపీస్ ఇచ్చి తీసుకునేదండి ఒక 2, అవునా కదా, చాలా బాగుంటాయి. ఇంకా ఏడ చూసినా కూడా ఇక ఆ బొమ్మ కనబడతలేదు. ఏ స్టేజ్ కాడ ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ఆ బొమ్మ కనబడలేదు.
కొద్దిగా 10 రూపాయల కానీ నేను ఆలోచన చేసిన 10 రూపాయలకి ఎందుకు నేను వెనక్కి అయితే అని చెప్పి 100 రూపాయలు పెట్టి తీసుకోవాల్సింది ఆ బొమ్మ అని చెప్పి మనసు ఎంత బాధ అనిపిస్తుంది అంటే పిచ్చెక్కుతుంది. ఇక అదే ఆలోచనతో ఒక 50 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత ఎంత పిచ్చెక్కిపోయింది మనసు అంటే కారు ఆపుకున్నావు. ఇక కారు ఆపుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పినావు. వాడు 100 రూపాయలు ఇస్తా అంటే నేను తీసుకోకుండా 90 రూపాయలకు అడిగినా వాడు ఇవ్వకుండా పోయాడు, అంటే వాడు 90కి ఇవ్వకుండా పోయాడు. నేను 100 రూపాయలకు ఆ బొమ్మ కొనలేకపోయినా నేను ఈ బతికి వేస్ట్ అని చెప్పి పోయి ఆడ లారీ పోతే లారీ కింద పడి చచ్చిపోయాను. దేని కింద పడి చచ్చిపోయాను? లారీ కింద పడి చచ్చిపోయాను. రియల్గా చెప్పండి, ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్టోరీ లోపల దీనికి ఏమైనా అర్థం ఉన్నదా అంటే నేనేమంటున్నా, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రపంచ యాత్ర చేద్దామని చెప్పి బయలుదేరినటువంటి ఒక వ్యక్తికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక బొమ్మ పరిచయం అయింది. ఆ బొమ్మకు 10 రూపాయల బేరం కుదరక వాడు వెళ్ళిపోయిండు. ఆ బొమ్మ బేరం కుదరలేదని చెప్పి నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే కరెక్టా? మరి ఇది కరెక్ట్ కానప్పుడు రియల్గా చెప్పండి బేట, మీరు కూడా ఆలోచన చేయండి. ప్రపంచ యాత్ర అని యాత్ర చెప్పిన యాత్ర 1 మంత్ లోపల అయిపోతుంది నాకు తెలిసి. కానీ జీవితం అనే యాత్ర చేయడానికి భూమి మీదకి వచ్చినావు. నీ జీవితం లోపల కూడా ఆ బొమ్మ లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయి. నీ జీవితం లోపల కూడా ఒక బొమ్మ పరిచయం అవుతుంది, రిజెక్ట్ చేసిపోతుంది. నీ జీవితం లోపల కూడా ఒక బొమ్మ పరిచయం అవుతుంది, రిజెక్ట్ చేసిపోతాడు. నీ జీవితం లోపల కూడా ఒక బొమ్మ లాంటి కష్టం వస్తుంది, ఒక బొమ్మ లాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ జీవితం అనే ప్రపంచ యాత్ర చేయకుండా చిన్న బొమ్మల కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుందామా? చేసుకోవద్దు బాస్. ఒక్కొక్కరు పేపర్లల్లో 10th క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. దేనికైనా సరే రెడీగా ఉన్నారు యూత్, దేనికంటే సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? బాబు మాట్లాడదు. ఎందుకు ఏ చిన్న బాధను కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది అంటే పేషెన్స్ తగ్గిపోతుంది. రియల్గా చెప్పండి బేట, ఈరోజు మీకు ఓపిక ఉందా? ఇంతకుముందు చూడండి, ఏదైనా ఒక వీడియో చూడాలంటే ఒక 2-3 గంటల వీడియో ఉన్న హ్యాపీగా చూసేవాళ్ళు. ఈరోజు ఎట్లయిపోయింది సార్ పరిస్థితి? రీల్ ఒక్క నిమిషం వీడియో చూడడానికి కూడా మనకు ఓపిక లేదు. ఆ ఒక్క నిమిషం వీడియో ఇట్లా ప్లే అవుతుంటే జర్ర నెట్ స్లో అయ్యి గిట్లా అది ఆగినాక అప్పుడే స్వైప్ చేస్తాం అంతే. అంటే మన పేషెన్స్ ఎంత ఉంది, మన ఓపిక ఎంత ఉంది చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్కి చెప్తున్నా బేట, మీరు గ్రోత్ మైండ్ సెట్ పెట్టుకొని పాజిటివ్ థింకింగ్ చేస్తూ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ పేషెన్స్ ఉండాలి. ఎంత పేషెన్స్ ఉండాలంటే, సార్ పేషెన్స్ గురించి చెప్తున్నావు, పేషెన్స్ గురించి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు బేట. నీ లైఫ్లో నీ ఫ్యామిలీ నుంచే నువ్వు పేషెన్స్ నేర్చుకోవచ్చు. అమ్మ ఉందా ఇంటి దగ్గర? రియల్గా చెప్పండి బేట, నువ్వు అమ్మ కడుపులో పడ్డప్పుడు అమ్మ 9 నెలలు నిన్ను మోసింది. 9 నెలలు మోయకుండా 3 నెలలు అయిన తర్వాత అరే లోపల బరువు అవుతుంది వీడిని తీపిస్తాం బయటికి అన్నదా? 5వ నెలలో 6వ నెలలో విపరీతమైన వామిటింగ్స్ అవుతుంటే, నడుము నొప్పి అవుతుంటే నేను భరించలేనని చెప్పి బయటికి తీసిందా? తీయలేదు. ప్రతి క్షణం దాదాపు 3,80,000 నిమిషాలు నిన్ను ఆ గర్భంలో మోసినటువంటి ఆ తల్లిది ఓపిక కాదా మిత్రమా? నీకేడుంది ఓపిక? 9 నెలలు ఓపిక పట్టింది కాబట్టే ఈ ప్రపంచం లోపలికి ఒక జీవిలాగా నువ్వు బయటకు వచ్చినావు. నాన్న రియల్గా అమ్మ కడుపు నుంచి నువ్వు బయటపడ్డ తర్వాత ప్రతి క్షణం నీ గురించి ఆలోచన చేస్తూ 365 రోజులు కష్టపడే మీ నాన్న వేస్తున్నాడు పంట. ఓపిక ఉంది కాబట్టి 2 సార్లు ఫెయిల్ అయినా, 3 సార్లు ఫెయిల్ అయినా, బిజినెస్ ఫెయిల్ అయినా, ఏ జాబ్ రాకపోయినా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే నాన్న దగ్గర ఓపిక ఉంది. మీ టీచర్స్ రియల్గా చెప్పండి బాస్, వాళ్ళు ప్రతి సంవత్సరం ఏమైనా కొత్తది చెప్తారా? ఇందాక మీరు చెప్పారు సార్ చాలా బాగా చెప్తాడు, ఆ సార్ చాలా బాగా చెప్తాడు అని చెప్పి. ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పే టాపిక్ ఏదైనా సరే చెప్పిన విషయం మళ్ళీ చెప్పాలంటే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది. అరే చెప్పిన ప్రతి టాపిక్ని ఇంతకుముందు ఎట్లా చెప్పారో మళ్ళీ అట్లే పూస గుచ్చినట్లు విసుక్కోకుండా వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ప్రతిరోజు 45 నిమిషాలు గొంతు చించుకొని ఓపికగా పాఠాలు చెప్తున్నారు మీ గురువులు. వాళ్ళు ఓపికగా చెప్తున్నారు కాబట్టి మనకు నాలెడ్జ్ వస్తుంది బేట. రియల్ చెప్తున్నా, మీరు కూడా రేపు పొద్దున్న లైఫ్లో సక్సెస్ కావాలంటే ఓపిక ఎవరికైతే ఉంటుందో ఓపిక వట్టి చూడు జీవితం చాలా నేర్పుతుంది. ఆ ఓపిక ఉన్నవాడు 100% సక్సెస్ అవుతాడు. మరి పాజిటివ్ థింకింగ్తోని, గ్రోత్ మైండ్ సెట్తోని, ఓపికతోని మీరు లైఫ్లో ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతున్నాం అనేది మర్చిపోవద్దు బేట. ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతున్నాం అనేది మర్చిపోవద్దు.